హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం సెక్షన్ 169 BSA 2023 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ 169 దేని గురించి మాట్లాడుతుందంటే, సాధారణంగా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఏదైనా సాక్ష్యం ప్రవేశపెట్టినప్పుడు రైట్, ఆ సాక్ష్యాన్ని ఇంప్రాపర్గా అడ్మిట్ చేసుకొని ఉండొచ్చు, లేదా ఇంప్రాపర్గా రిజెక్ట్ చేసి ఉండొచ్చు రైట్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఒక కొత్తగా ఆ కేసును విచారించాలని కానీ, లేదంటే ఆల్రెడీ ఇచ్చిన డిసిషన్ ఏదైతుందో దాన్ని రివర్స్ చేయాలని కానీ కోరుకున్నప్పుడు, ఓన్లీ దీనొక్కదాన్ని బేస్ చేసుకొని దీనొక్కదాన్ని బేస్ చేసుకొని అటువంటి కొత్త ట్రయల్ని కానీ, లేదంటే ఇచ్చిన నిర్ణయాన్ని రివర్స్ చేయడం కానీ చేయటం కుదరదన్నమాట. ఏ సందర్భాల్లో చేయడం కుదరదంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇఫ్ ఇట్ షాల్ అపియర్ టు ద కోర్ట్ బిఫోర్ విచ్ సచ్ అబ్జెక్షన్ ఈజ్ రైజ్డ్. సో ఏ కోర్టు ముందైతే మనం అటువంటి అభ్యంతరాన్ని వ్యక్తపరిచామో ఆ కోర్టుకు కానీ, సో వీటితో సంబంధం లేకుండా ఏవి ఈ అడ్మిషన్ అండ్ రిజెక్షన్, మనం ఇచ్చిన సాక్ష్యాన్ని రిజెక్ట్ చేసిన, లేదంటే ఎదురు పార్టీ ఇచ్చిన ఎవిడెన్స్ని మనం అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు కూడా దాన్ని అడ్మిట్ చేసుకుంటే, ఇంప్రాపర్గా అడ్మిట్ చేసుకున్నట్లయితే, వీటి మీద మనం బేస్ చేసుకొని కొత్తగా విచారించమని మనం కోరుతున్నాం కదా. సో వీటితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లీ ఆఫ్ ద ఎవిడెన్స్ అబ్జెక్టెడ్, మనం ఏదైతే అబ్జెక్ట్ చేసామో దాంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉందనుకోండి, దేనికి ఆ ఇచ్చిన నిర్ణయాన్ని సపోర్ట్ చేయడానికి, జస్టిఫై చేయడానికి, మనం అబ్జెక్ట్ చేసిన ఎవిడెన్స్తో సంబంధం లేకుండా తగిన ఎవిడెన్స్ ఇంకా వేరేగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే దీన్ని గ్రౌండ్ చేసుకొని కొత్త ట్రయల్ని కానీ, అంటే కొత్తగా విచారించడం కానీ, లేదంటే ఇచ్చిన నిర్ణయాన్ని రివర్స్ చేయడం కానీ జరగదన్నమాట రైట్. అలాగే ఇఫ్ ద ఎవిడెన్స్ రిజెక్టెడ్, సో ఏదైతే ఎవిడెన్స్ మనం రిజెక్ట్ చేశారో ద రిజెక్టెడ్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ఒకవేళ తీసుకున్నట్లయితే ఇట్ ఆట్ నాట్ టు హ్యావ్ వ్యాలిడ్ ద డెసిషన్. ఒకవేళ ఏదైతే మనం రిజెక్ట్ చేశారు ఇంప్రాపర్గా అని అనుకుంటున్నాం, ఒకవేళ ఆ ఎవిడెన్స్ తీసుకున్నా కూడా ఇచ్చిన నిర్ణయం, కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానిని ఇదేమి ఎఫెక్ట్ చేయదు అనుకున్నప్పుడు, దాన్ని బేస్ చేసుకొని కొత్తగా ఆ కేసును విచారించడం కానీ, లేదంటే ఆ డెసిషన్ రివర్స్ చేయడం కానీ చేయరన్నమాట. సో అంటే ఆ ఇంప్రాపర్ అడ్మిషన్ కానీ, రిజెక్షన్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఆ డెసిషన్ మీద చూపించినప్పుడు, సో వాటితో సంబంధం లేకుండా ఆ ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి తగిన సాక్ష్యం ఉన్నప్పుడు, వీటిని ఆధారంగా చేసుకొని ఆ కేసులో తీర్పును రివర్స్ చేయడం అనేది జరగదు, ఇచ్చిన నిర్ణయాన్ని రివర్స్ చేయడం జరగదు అని ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. సో వీటి వల్ల మనకు తీరని నష్టం జరిగిందని మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ 169 కింద మనం అడగగలం అన్నమాట. సో వీటితో సంబంధం లేకుండా తగిన ఎవిడెన్స్ ఉన్నప్పుడు, సో వీటిని మనం కారణంగా చూపించేసి కొత్త ట్రయల్ని, లేదంటే డెసిషన్ రివర్స్ చేయడం కానీ కోరలేము అని చెప్తుంది రైట్.